వరంగల్ జిల్లా నల్లబెల్లిలో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి జ్యోతి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వరంగల్ జిల్లాను ముంచెత్తాయి. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నల్లబెల్లి వద్ద ఉన్నాం. నల్లబెల్లిలో మనం చూస్తున్న విజువల్స్ లో వరి పంట మొత్తం నేల కొరిన విజువల్స్ ను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వరి పంట మొత్తం మనం కనుచూపు మేరలో కూడా వరి పంట మొత్తం కూడా నేల కొరిగింది. ఆ మట్టిలో ఏదైతే వరి కంకులు ఉన్నాయి, వరి కంకులు మొత్తం కూడా మట్టిలో కలిసిపోయాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేల ఎకరాల్లో వరి సాగు మొత్తం కూడా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏదైతే తుఫాను వాళ్ళ పాలిట ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక భారీ వర్షాలు తుఫాను ప్రభావంతో కురవడంతో వరదలు ముంచెత్తాయి. వరదలు ముంచెత్తడంతో ఇటు పంట పొలాలు మొత్తం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి సాగు అయితే మొత్తం నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. వరి పంట పొలాలు మొత్తం కూడా ఇసుక మేటలు వేశాయి. మొత్తం వావులను తలపించే విధంగా కూడా వరి పంట పొలాలు అయితే దర్శనమిస్తున్న విజువల్స్ ను మనం చూడొచ్చు. ఇక్కడ మన కనుచూపు మేరలో ఉన్నటువంటి ఈ వరి చేను మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తం పడకేసిందని చెప్పుకోవచ్చు. ఈ పడకేసిన వరిని తీయాలంటే కూడా రైతుకు చాలా ఇబ్బంది, ఆర్థికంగా కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా నేల కొరిగి ఏదైతే వరి కంకులు మొత్తం కూడా మట్టిలో కింద మొత్తం బురదగా ఉంది. ఈ బురదలో ఈ వరి కంకులు కూడా పోయి మొత్తం నల్లవాడుతూ ఉన్నాయి. వాటిని మురిగిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వరి పంట మొత్తం కూడా వేల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టాన్ని అయితే రైతులకు చేకూరుస్తుంది. మొత్తంగా తుఫాన్ అయితే రైతాంగాన్ని మనోవేదనకు అటు ఆక్రోశానికి ఆవేదనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, వరంగల్.